హోలా అందరికీ నమస్కారం ఎల్లరికూ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి ఇంకా మీ ఇష్టము జాయిన్ అవ్వడం అవ్వకపోవడము సబ్స్క్రైబ్ చేసుకోమని జాయిన్ అవ్వమని నేనేమి అడగాలి అనేసి అనుకోవట్లేదు సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంట్రా అంటే లైవ్లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ గొడవ జరిగింది కదా సో ఆ లైవ్ పాయింట్స్ అంతా చూసిన తర్వాత నాకు కొన్ని మంది పాయింట్స్ అసలు పాయింట్లు పెడతా ఉంటే మైండ్ బ్లాక్ అయిపోతా ఉంది ఈ పాయింట్ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి నిజంగానే చెప్తాను నిఖిల్ ఎన్ని రోజులు ఏమన్నా నిజంగా మంచితనం అనేసి ప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నా ఆడలేదా అనేసి అనిపిస్తుంది బట్ ఈ రోజు మాత్రం నిఖిల్ పెట్టిన పాయింట్స్కి గౌతమ్ దగ్గర మాటలు లేవబ్బా గౌతమ్ చాలా నోరు జరాడు మనము ప్రోమోలో చూసినట్టు ప్రోమో చూసి యాక్చువల్లీ ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇద్దరు నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు విన్నింగ్కి దగ్గర ఉండే కంటెస్టెన్సే సో ఊరికే ప్రోమో చూసి మొత్తం చూడకుండా డిసైడ్ చేయకూడదు సో ప్రోమో చూసి నేను జడ్జ్మెంట్ ఇచ్చినానంటే మేబీ అట్లీస్ట్ ఒకరిద్దరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నా దానికి మాట్లాడకూడదు అని చెప్పేసి అనుకున్నా కాబట్టి నేను మొత్తం లైవ్ చూసిన తర్వాతే వీడియో చేద్దామనేసి అనుకున్నా లైవ్లో కూడా మెయిన్ పాయింట్ యష్మి గురించి ఏదైతే ప్రోమోలో చూపించినారో ఆ పాయింట్ అయితే లైవ్లో లేదు మనం 1400 1500 పెట్టేసి అసలు సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకోవాలి ప్రీమియర్ సబ్స్క్రిప్షన్ హాట్స్టార్కి అనేసి అనిపిస్తుంది అసలు ప్రోమోలో చూపించిన పాయింట్ లైవ్లోనే లేకపోతే ఎట్లా సో కానీ ఆ పాయింట్ ఎక్కడ వచ్చింది అని గౌతమ్ చాలా నోరు చేరాడు ఎక్కడెక్కడ నోరు చేరాడు అనేసి కూడా నేను చెప్తాను సో గౌతమ్ ఎట్రా అంటే నేను ఆడితే గేమ్ నువ్వు చేస్తే క్రైమ్ అన్ని మాట్లాడే టైపు సో దాని గురించి కూడా పాయింట్స్ తీసుకొని వచ్చి మాట్లాడతా సో లైవ్లో మొత్తం ఏం జరిగిందని చెప్పి దానికి నా ఒపీనియన్ చెప్తా దీని కింద మీరు ఏ కమెంట్ ఏమన్నా అనుకోండి అబ్బా ఐ డోంట్ గివ్ ఎ డామ్ నన్ను తిట్టినా పొగిడినా నేను ఏం అనుకునేది లేదు గౌతమ్ పిఆర్ అన్నా అనుకోండి నిఖిల్ పిఆర్ అన్నా అనుకోండి ఏమన్నా అనుకోండి మీ ఇష్టం మీకు నచ్చినట్టు అనుకోండి ఎట్లా నేను చెప్తే మాత్రం మీరు ఏదో పెద్ద నమ్మేసినట్టు నన్ను సో ఫస్ట్ ఏమైందంటే గౌతమ్ని పిలిచినారు బిగ్ బాస్ సో ఇదేంటంటే టాప్ 2లో ఇంకో ఫైనలిస్ట్ ఎవరు కాకుండా ఉండాలి హూ ఈజ్ నాట్ డిజర్వింగ్ ఫర్ నెక్స్ట్ ఫైనలిస్ట్ అని చెప్పేసి ఓటేయాలి సో గౌతమ్ వచ్చాడు గౌతమ్ వచ్చి ఫస్ట్లీ టాప్ 7కి కంగ్రాట్స్ టాప్ 7లో రావడానికి అంత ఈజీ కాదు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆస్పెక్ట్లో జనాలకి నచ్చి ఇంత దూరం వచ్చారు అని చెప్పేసి నేను నిఖిల్ని నామినేట్ చేస్తున్నా ఎందుకంటే నువ్వు అసలు ఎంత రీజన్ తెలుసా వర్స్ట్ రీజన్ చెప్పినాడు మామూలుగా గౌతమ్ పాయింట్స్ ప్రతి నామినేషన్స్లో చాలా బాగుంటాయి అసలు గౌతమ్ మాట్లాడుతుంటే కరెక్టే కదరా ఈ పాయింట్ అనేసి అనిపిస్తుంది ఈ రోజు గౌతమ్ పాయింట్ దరిద్రంగా ఉన్నింది అసలు అదొక పాయింటే కాదు ఏమని చెప్పినాడు తెలుసా నువ్వు నామినేషన్స్ అప్పుడంతా ఏం పోర్ట్రే చేస్తున్నావు అనేసి అంటావు పోర్ట్రే అనేది నా దృష్టిలో చాలా పెద్ద వర్డ్ నా దృష్టిలో అవి పోర్ట్రేయల్స్ కాదు ఫ్యాక్ట్స్ నువ్వు ఇక్కడ ఎవరిని పోర్ట్రే చేయలేరు ప్రతిసారి పోర్ట్రే చేస్తున్నావు అనే పాయింట్ ఏదైతే మాట్లాడుతున్నావో అది చాలా తప్పు నేను మాట్లాడింది అది తప్పని భావిస్తారు నేను చెప్తే ఏం జనాలు నంబరు అని చెప్పేసి అని చెప్పినాడు అసలు పాయింట్ అనేది దీంట్లో అనేసి అనుకున్నా దీంట్లో పాయింట్ ఏం తెలుసా పోర్ట్రే అనే వర్డ్ యూస్ చేయడమే పాయింట్ అంట నువ్వు పోర్ట్రే అనే వర్డ్ యూస్ చేస్తావు కాబట్టి అది చాలా పెద్ద తప్పు వర్డ్ ప్రతి నామినేషన్స్లో అది యూస్ చేస్తావు అది పోర్ట్రేయల్స్ కాదు ఫ్యాక్ట్స్ అంట ఆ పోర్ట్రే అనే వర్డ్ యూస్ చేసిన దానికి నిఖిల్ ఫైనలిస్ట్కి అర్హుడు కాదా అసలు ఏందా రీజన్ అనిపించింది నాకు దాని తర్వాత నిఖిల్ సో నేను లాస్ట్ నామినేషన్స్లో పోర్ట్రే అనే వర్డ్ యూస్ చేసిన దానికి ఐ డోంట్ డిజర్వ్ టు బీ అ ఫైనలిస్టా అని అడిగినాడు నిఖిల్కి కూడా సేమ్ అదే అనిపించింది ఎందుకంటే ఏమన్నా రీజన్లు చెప్తాడేమో గట్టిగా నామినేషన్ పాయింట్ చెప్తాడు అనుకుంటే ఏవిలా యాక్చువల్లీ విష్ణుప్రియ వచ్చి నామినేట్ చేసింది ఫస్ట్ గౌతమ్ని దాన్ని నేను మధ్యలో చూసినా కాబట్టి ఫస్ట్ నుంచి చూడలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు ప్లస్ నేను దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా చూడాలని కూడా అనుకోవట్లేదు సో నా దృష్టిలో విష్ణుప్రియ ఈజ్ నాట్ డిజర్వింగ్ టు బీ అ టాప్ 5 ఫస్ట్లీ సో తను ఎవరిని నామినేట్ చేసినా కూడా నాకు తనే ఫస్ట్ అనర్హురాలన్నప్పుడు తను నామినేట్ చేయడమే అంత అనిపించదు సో తను వచ్చి గౌతమ్ని నామినేట్ చేసింది గౌతమ్ తనతో తిరిగి సమాధానం ఇచ్చుకోకుండా మొత్తం అయిపోయిన తర్వాత కూర్చొని కెమెరాలతో మాట్లాడుతున్నాడు ఆ కెమెరాలతో మాడే బదులు పోయి విష్ణుప్రియతో ముందు మాట్లాడున్న తర్వాత విష్ణుప్రియతో మాట్లాడున్నా కూడా తనని నామినేట్ చేయకుండా ఉంటుంది కదా ఆ నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చు కదా సోలో అంటే నువ్వు సోలోగా ఆడు అట్టనేసి సోలోగా కెమెరాలతో ఎందుకు మాడుకునేది జనాలతో మాడితే ఏమైపోతుంది అసలు ఇప్పుడు ఒక సినిమాలో వర్క్ చేయాలబ్బా గౌతమ్ సోలో బాయ్ సినిమాలోనే వర్క్ చేస్తున్నాడు సోలో బాయ్ సినిమాలో గౌతమే అది బ్రహ్మానందం అది ఒకటి చేసినట్టు ఆ సినిమాలో హీరో నేనే డైరెక్టర్ నేనే ప్రొడ్యూసర్ నేనే ఆఖరికి హీరోయిన్ కూడా నేనే అని చెప్పి సోలో అని చెప్పి మిగతా ఎవరు కాస్ట్ అండ్ క్రూ లేకుండా చేసుకున్నారా అందరితో కలిపే కదా వర్క్ చేస్తున్నారు అందరితో కలిసే కదా వర్క్ చేయాలి సోలో బాయ్ సినిమా తను చేసినా కూడా సోలో బాయ్ సినిమాలో హీరోయిన్ ఉంది డైరెక్టర్ ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు డాన్స్ మాస్టర్ ఉన్నారు వీళ్ళందరితో కలిసి కట్టుగా వర్క్ చేసేస్తేనే అది ఒక సినిమా అవుతుంది నేను సోలో అని గౌతమే హీరో గౌతమే హీరోయిన్ గౌతమే డైరెక్టర్ గౌతమే ప్రొడ్యూసర్ కాదు కదా అది ఏందో అసలు సోలోని సాగొట్టేది జనాల్ని ఆ కెమెరాలతో మాట్లాడేది ఏదో పోయి విష్ణుతో మాట్లాడితే అయిపోతుంది కదా అనేసి అనిపించింది నువ్వు సోలోగానే ఆడతాను ఎవరు కాదని చెప్పలే అట్లనేసి ఎవరితో మాట్లాడకుండా నేను ఒకటే ఉంటాను ఒకటే చేస్తానంటే ఏడవుతుంది కథ సో అది దాని తర్వాత సో దానికి గౌతమ్
పోట్రే అనే వర్డ్ యూస్ చేసిన దానికి నేను సెకండ్ ఫైనలిస్ట్ కాదా అని చెప్పేసి నిఖిల్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి గౌతమ్ పోట్రే అనేది చాలా పెద్ద వర్డ్, ప్రతిసారి డిఫెన్స్ లేకుండా పోట్రే అనే పదం వాడుతున్నావంట. సో గౌతమ్ పాయింట్ ఏంటి, నువ్వు డిఫెన్స్ చేసుకోకుండా పోట్రే అనే పదం వాడుతున్నావు అనేసి అన్నాడు. మళ్ళీ ఈరోజు ప్రోమోలో చూస్తే లాస్ట్లో గౌతమ్ మాట్లాడిన దానికి నిఖిల్ డిఫెండ్ చేసుకుంటా ఉంటేనే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నావు అనేసి అంటాడు. ఇదే గౌతము నిఖిల్ డిఫెన్స్ చేసుకుంటే నువ్వు ఈరోజు మాట్లాడినట్టు ఇన్ని రోజులు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతానే ఉన్నావు. డిఫెన్స్ చేసుకోకపోతే మీ అమ్మ చెప్పింది కాబట్టి నువ్వు డిఫెన్స్ చేసుకోవట్లేదు, మీ అమ్మ చెప్పింది కాబట్టి నాతో స్వీట్గా ఉంటాను అంటాడు. అంటే డిఫెన్స్ చేసుకున్నా ప్రాబ్లమే, చేసుకోకపోయినా ప్రాబ్లమేనా అంటే నిఖిల్ ఎట్లుండాలి గౌతమ్కి నాకు అర్థం కాలే. ఇట్లాంటివి చాలా మాటలు ఉన్నాయి, తర్వాత వస్తూ ఉంటాయి. నేను ఆడితే గేము, నువ్వు ఆడితే క్రైము అని నిందించేలాగా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో గౌతమ్ గేమ్ ప్లే మొత్తం బట్ట బయలు పెట్టినాడు నిఖిల్ అని చెప్పేసి నాకు అనిపించింది. తర్వాత నేను నిన్ను ఏదో బ్యాడ్ వేలో పోర్ట్రే చేస్తున్నావు అన్నట్టు నువ్వు చెప్పావు. పోర్ట్రే అనేది చాలా తప్పు వర్డ్, ప్రతిసారి డిఫెన్స్ లేకుండా పోర్ట్రే చేస్తున్నావు అది చెప్పేసిన తర్వాత నిఖిల్ వచ్చి అది నాకు అనిపించింది నేను చెప్పా అనేసి అన్నాడు. గౌతమ్ అది తప్పని నాకు అనిపిస్తోంది అనేసి అన్నాడు. నిఖిల్ నైస్, నీకు తప్పనిపిస్తుందా? నా ప్రకారంగా నామినేషన్స్లో నామినేట్ చేసినప్పుడు ఒక పాయింట్ మీద కాకుండా ఒక పదంని పట్టుకొని నువ్వు 5 గంటలు మాట్లాడతావు, మధ్యలో సినిమా డైలాగులంతా వేస్తూ ఉంటావు. సో నీ ప్రకారంగా నామినేషన్ గట్టిగా పెట్టా అనే ఫీలింగ్తో లేని పాయింట్ని తీసుకొచ్చి ఒకటే తిప్పి 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 సోది అట్లే చేస్తూ ఉంటావు. లాస్ట్ టైం నేను ప్రేరణ విషయంలోనే చెప్తున్నా అనేసి అంటే గౌతమ్ నేను నిన్ను పోట్రే అన్నావు కదా, నీ గురించి మాట్లాడు అనేసి అన్నాడు. సో నిన్ను పోట్రే అన్నావు, నీ గురించి మాట్లాడు అన్నప్పుడు ఇప్పుడు గౌతమ్ విషయం ఏంటంటే నిఖిల్ వచ్చి ప్రేరణ టాపిక్ తీస్తున్నాడు అనుకో, అప్పుడు మాత్రం గౌతమ్ ఏం చేస్తాడు, నేను ప్రేరణ గురించి కాదు నేను నీ గురించి మాట్లాడుతున్నా, నీ గురించి మాట్లాడు అనేసి అంటాడు. అదే నిఖిల్ వచ్చి తన గురించి మాట్లాడుతున్నాడు అనుకో, మరి నువ్వు పృథ్వీ వాడు వీడు అన్నప్పుడు పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు, డిస్రెస్పెక్ట్ అని నన్ను మాత్రం నామినేట్ చేసినావు, నువ్వు అక్క అనే దానికి నో మీన్స్ నో అని చెప్పేసి నన్ను నామినేట్ చేసినావు, పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు అంటాడు. సో నిఖిల్ మాత్రం ప్రేరణ టాపిక్ తీసుకురాకూడదు, గౌతమ్ మాత్రం పృథ్వీ టాపిక్ తీసుకొని వచ్చి మాట్లాడచ్చు. సో అట్లే మాట్లాడతాడు అనమాట. ఇక్కడ కూడా నేను చేస్తే గేము, నువ్వు ఆడితే క్రైము అన్నట్టు బిహేవ్ చేయడంలో ఇది ఒక సెకండ్ పాయింట్. సో నిఖిల్ వచ్చి ప్రేరణ గురించి మాట్లాడుతుంటే నీ గురించి మాట్లాడు అన్నాడు, కానీ తన గురించి తను మాట్లాడుతుంటే మధ్యలో పృథ్వీ టాపిక్ తీసి మాట్లాడతాడు. చూడండి తర్వాత నిఖిల్ లాస్ట్ నామినేషన్స్లో నువ్వు తప్ప ఎవరు నామినేట్ చేయలే, 3 పాయింట్స్ చెప్పావు, 2 పాయింట్స్ నువ్వు రాకముందు పాయింట్స్, 1 పాయింట్ నువ్వు వచ్చాక పాయింట్. నువ్వు ఎగ్జాంపుల్ చెప్పావు కానీ పాయింట్స్ చెప్పలే, నువ్వు పాయింట్సే చెప్పలేదు ఎగ్జాంపుల్స్ చెప్పావు అనేసి అంటే నామినేషన్స్లో పోర్ట్రే అనే వర్డ్కి నన్ను ఫైనల్స్లో పెట్టట్లే అంతే, ఐ థింక్ ఐఎమ్ డిజర్వింగ్ దెన్ యూ అనేసి అన్నాడు నిఖిల్. సో ఒక వర్డ్ కోసం ఫైనల్స్లో పెట్టకూడదు అనేది నిజంగా తుప్పాస్. ఇంకా చాలా పాయింట్స్ మంచి పాయింట్స్ ఆలోచించుకొని చెప్పుండొచ్చు, అది మాత్రం తుప్పాస్ అనిపించింది. దాని తర్వాత నేనే చూసా ఇక్కడ ఒక నామినేషన్ ప్రక్రియలో నీ దగ్గర పాయింట్స్ లేకుండా నువ్వు నబీల్ని నామినేట్ చేసావు, లేని పాయింట్స్ చెప్పినా నా నామినేషన్ నువ్వు అంటే నామినేట్ లేని పాయింట్స్ చెప్పిన దానికి నిఖిల్ ఏమంటాడు అంటే నా దగ్గర లేని పాయింట్స్ కూడా చెప్పి నువ్వే నా నామినేషన్స్ అంటే కూడా నువ్వు నామినేట్ అవుతావు, అట్లా నేను చేయాలనుకోవట్లేదు, నువ్వు నీకు నచ్చిన నామినేషన్స్ ఊరికే నామినేట్ చేయాలని చెప్పేసి తుపాస్ పాయింట్లు చెప్తావు అనే రకంగా చెప్పినాడు. దానికి గౌతమ్ నేను లాస్ట్ నామినేషన్స్లో నీకు చెప్పిన పాయింట్స్లో నువ్వు పోర్ట్రే చేస్తే అన్నావు నన్ను, ఏం మ్యాటర్ లేదు నిఖిల్, ఏ మ్యాటర్ అన్నా మాట్లాడి దానికి సంబంధమే లేకుండా గౌతమ్ వచ్చి నువ్వు పోర్ట్రే అనే వర్డ్ అన్నావు, పోర్ట్రే అనే వర్డ్ అన్నావు. పోర్ట్రే అనే వర్డ్ అయితే దాంట్లో ఏం తప్పు ఉంది? సో నిఖిల్ పోర్ట్రే అనే వర్డ్ యూజ్ చేసిన దానికి నిఖిల్ ఫైనల్స్లో ఉండకూడదని చెప్పేసి గౌతమ్ డిసైడ్ చేస్తున్నాడు. అసలు ఇదంతా ఒక పాయింటా? తుప్పాస్ పాయింట్ అనిపించింది. దీనికి ఏమన్నా గౌతమ్ ఫ్యాన్స్ డిఫెండ్ చేసుకున్నా కూడా వేస్ట్ అని చెప్పేసి అనిపించింది. ఇంకోటి ఏం తెలుసా, గౌతమ్ ఎట్లా ఒక సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ చేస్తాడంటే దాంట్లో ఆపోజిట్ పర్సన్ది తప్పు ఉండదు, ఆపోజిట్ పర్సన్ ఏదో ఒక నార్మల్గా ఒక ఫ్లోలో అని మాటకి ఆ మాటను పట్టుకొని ఏదేదేదో పాయింట్స్ లాగుతాడు. లాస్ట్ సీజన్లో ఈ క్వశ్చన్ని నేను బజ్లో కూడా అడిగాను కాబట్టి నాకు గుర్తుంది. లాస్ట్ సీజన్లో ఏమంటే గౌతమ్ మనకి ఎట్లా చేస్తారు తెలుసు కదా, ప్రతి నామినేషన్ అంటే పంచకట్టు ఉంటుంది. సో పంచకట్టుకొని ఉన్నాడు, దానికి ప్రశాంత్ని వచ్చి నామినేట్ చేసినప్పుడు పంచు ఊసిపోకుండా చూసుకో అంటాడు, అంటే నీ పంచను ఊడిపోకుండా చూసుకో అని చెప్పేసి ప్రశాంత్ అంటే దానికి గౌతమ్ వచ్చి మొత్తం మార్చేసి మ్యాటరే మొత్తం నామినేషన్ పాయింట్లను తీసి బయట పెట్టేసి నువ్వు పంచ గురించి మాట్లాడతావా, తెలుగువాడికి ఇదే ప్రముఖం, తెలుగువాడిని గుర్తించేది ఈ పంచకట్టు, ఆ పంచకట్టు గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు తెలుగు కల్చర్ని మాట్లాడుతున్నావు, తెలుగు కల్చర్ని నువ్వు ఎట్లా మాట్లాడతావు ప్రశాంత్, అది చాలా తప్పు అని చెప్పేస్తున్నాడు. నామినేషన్ పాయింట్స్ అంతా వదిలేసి పంచు ఊసిపోతుంది చూసుకో అంటే పంచు ఊడిపోతుంది అనేసి ఒక పాయింట్, దానికి తెలుగువాడికి కల్చర్కి ఏడ సంబంధం ఉందో నాకు తెలియదు, కావాలంటే మీరు ఆ నామినేషన్స్ కూడా పోయి చూసుకోండి. నేనే షాక్ అయినా, ఏంది పంచు ఊడిపోకుండా చూసుకో అనేసి అంటే తెలుగువాడి దీని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. నాకు కూడా ఒక డౌట్, ప్రతి నామినేషన్స్లో పంచకట్టు ఆ తడప అది ఒకటి కట్టుకో ఉంటాడు, తడిగుడ్డ వేసుకో ఉంటాడు, అదే వాట్ డూ కాల్ ఇట్ ఎర్రగుడ్డ. సో
నామినేషన్స్లో మాత్రమే ఆ పంచా రెడ్ టవల్ గుర్తొస్తుందా? మిగిలిన టైంలో అంతా గుర్తురాదా? మిగిలిన టైంలో అంతా ఎందుకు కట్టుకోవట్లే రెడ్ టవల్? నామినేషన్స్ రోజు మాత్రం ఎందుకు కట్టుకుంటా ఉన్నాడో నాకు ఆ పాయింటే అర్థం కావట్లేదు. ఇదంతా నిజంగానే ఒక పర్ఫెక్ట్ ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని వచ్చినట్టు అనిపించింది అనమాట గౌతమ్. సమయానికి తగ్గట్టు మనము బిహేవ్ చేయడం బిగ్ బాస్. సమయాల్ని క్రియేట్ చేసుకొని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో నేను ఇట్లా బిహేవ్ చేస్తాను అని చెప్పేసి ఒక గేమ్ ప్లాన్ వేసుకొని రావడం నిజంగా ఓ మై గాడ్ వావ్ అనేసి అనిపించింది నాకు నిజంగా. బికాజ్ ఆ సిచ్యువేషన్స్ రాకపోయినా కూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్స్ని గౌతమే క్రియేట్ చేసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫల్ విషయం, ఆ విషయం కూడా వస్తుంది. ఆ విషయం వచ్చినప్పుడు మాట్లాడతాం. సో తర్వాత నిఖిల్ కాదు గౌతమ్ నో మీన్స్ నో అన్నావు నన్ను, అది నామినేట్ చేసావు. లాస్ట్ టైం నిన్ను నామినేట్ చేసినప్పుడు నువ్వు ఆల్రెడీ క్లారిటీ చేసేసావు నబీల్కి, అయినా కూడా నామినేట్ చేసావు అని చెప్పేస్తున్నాడు. దాని తర్వాత నిఖిల్ నో మీన్స్ నో అని చెప్పింది నేను యష్మి పాయింట్ వల్ల కాదు, డిస్రెస్పెక్ట్ వల్ల. నువ్వు ఒకరు వద్దు అంటున్నా కూడా దాని గురించి మాట్లాడుతూ నువ్వు అక్క అని వద్దు అన్నా కూడా మళ్ళీ మాట్లాడి నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు, నేను ఆ డిస్రెస్పెక్ట్ గురించి మాట్లాడినాను అనేసి అంటే చెప్పు అంటున్నాడు. యాక్చువల్లీ గౌతమ్ వచ్చి నిఖిల్ని మాట్లాడనివ్వలేదు, నిఖిల్ వచ్చి గౌతమ్ని మాట్లాడనివ్వలేదు. ఫస్ట్లో ఇద్దరు ఒకరి మాట మాట్లాడుకుంటానే ఉన్నారు. సో దానికి నిఖిల్ ఆన్సర్ చెప్పేదానికి వస్తుంటే చెప్పు అనేసి అంటే నిఖిల్ గౌతమ్ ఐ నో హౌ యు ఆర్ ప్లేయింగ్ అనేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్ పృథ్వీ వాడు అన్నా కూడా నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు పృథ్వీని? నన్ను నామినేట్ చేసావు కదా నో మీన్స్ నో అని, మరి పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలా? అది బయస్డ్ కాదా అని చెప్పేసి అడిగినాడు. ఇదే బేసిక్గా గౌతమ్ కాదు నిఖిల్ ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవాలి. నిఖిల్ డిఫెండ్ చేసుకోవాలంటే భయంకరంగా డిఫెండ్ చేసుకోవచ్చు. అప్పుడే నా గురించి మాట్లాడమన్నావు కదా, ఇప్పుడు నా గురించి మాట్లాడు, నువ్వు ఎందుకు పృథ్వీ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి గౌతమ్తో నిఖిల్ కూడా అడగచ్చు. బట్ నిఖిల్కి ప్రాపర్గా డిఫెన్స్ రావట్లేదు గౌతమ్ చెప్పిన పాయింట్స్కి. బట్ నిఖిల్ అయితే ఈరోజు గౌతమ్ గేమ్ ప్లేమ్ బయట పెట్టేసినాడబ్బా, దాన్ని చెప్తా. దాని తర్వాత నిఖిల్ ఇక్కడ నువ్వు అవినాష్ కోసం ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి అడిగినాడు. కరెక్టే కదా, ఇప్పుడు పృథ్వీ వాడు వీడు అన్నప్పుడు పృథ్వీ నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అని చెప్పేసి నిఖిల్ని అడిగినాడు. అవినాష్ గురించి గౌతమ్ ఎందుకు మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు అవినాష్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్ మరి యష్మి గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అక్క అన్న మ్యాటర్కి అనేసి అన్నాడు. దాని తర్వాత నిఖిల్ విను, సైలెంట్గా విను, చెప్తుంటే వినట్లేదు, మధ్యలో దూరుతున్నాడు గౌతమ్. సో విను అని చెప్పేసి అంటావు అంటే గౌతమ్ నువ్వు పక్షపాతంగా లేవంటావు, అదే కదా 100% నువ్వు పక్షపాతంగానే ఉన్నావు అనేసి అంటే నిఖిల్ నేను చెప్పేది వింటావా, నేను చెప్తా వింటావా అంటా ఉన్నాడు. దాని తర్వాత గౌతమ్ ముందు పోట్రే అనేదానికి చెప్పు అన్నాడు. నిఖిల్ నువ్వు ఎలా ఆడతావంటే ఒక స్క్రీన్ ప్లే ప్రకారం ఆడతావు. 3 సినిమాలు చూపించావు, నువ్వు ఒక పర్సన్ని ఫన్ అనే పేరుతో గెలుపుతావు. సీతాఫల్ మ్యాటర్ చెప్తా మధ్యలోకి రాకు అనేసి అన్నాడు. ఫన్ అనే పేరు మీద గెలుకుతావు అనేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్ ఏ పర్సన్ చెప్పు అంటే నిఖిల్ ప్రేరణని ఏ సిచ్యువేషన్ ఎట్లా గెలినావు అన్నీ చెప్పు ఒక స్టోరీ లాగా అన్నాడు. దాని తర్వాత నిఖిల్ నేను 1 లైన్ చెప్తున్నా, నీలాగా గంటలు మాట్లాడే ఓపిక నాకు లేదు, నేను చెప్పేది విను, మధ్యలో రాకు. గౌతమ్ బరాబర్ వస్తా అన్నాడు. నిఖిల్ వీడు అందరితో ఆడతాడు, అందరితో బాగోడు, బట్ వీడి గేమ్ ప్లే బాగుంది. ఐ నో యువర్ స్క్రీన్ ప్లే గౌతమ్. సో నువ్వు అందరితో బాగోవు కానీ నీ గేమ్ ప్లే బాగుందంటే ఐ నో యువర్ స్క్రీన్ ప్లే. గౌతమ్ నిష్పక్షపాతంగా ఉన్నాను, నేను ఎవరినన్నా సపోర్ట్ చేయమని అడిగానా? నిఖిల్ దిస్ ఈజ్ హౌ యూ స్టాండ్, దిస్ ఈజ్ హౌ యూ పోర్ట్రే అన్నాడు. అసలు ఏం మ్యాటర్ మాట్లాడుతున్నాడు నిఖిల్? మధ్యలో నిష్పక్షపాతంగా ఉన్నాను, ఎవరన్నా సపోర్ట్ చేయమని అడిగానా ఏంటి? అసలు సంబంధమే లేదు. అసలు నిఖిల్ అడిగే క్వశ్చన్స్కి గౌతమ్ చెప్పే ఆన్సర్స్కి సంబంధమే ఉండదు. ఏమన్నా అడిగిని నిష్పక్షపాతంగా ఉన్నాను, నిర్భయంగా ఉన్నాను, నిర్మోహమాటంగా చెప్తాను, అదే వర్డ్స్, అదే రీల్ తిప్పి రికార్డు తిప్పినట్టు తిప్పుతున్నాడు. దాని తర్వాత నువ్వు ఆట ఎట్లా ఆడుతున్నావు అని అందరికీ తెలుసు, సీతాఫల్ మ్యాటర్లో ప్రేరణది క్లారిటీ ఇస్తాను చూడు అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. నీ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే ఒక పర్సన్తో క్లోజ్గా ఉంటావు, ఒక ఫన్ అనే పేరు మీద గెలుకుతావు, అది నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఆపోజిట్ పర్సన్ నుంచి ఖచ్చితంగా ఒక రియాక్షన్ వస్తుంది, అది వదిలేసి వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట అంటే ఆ మాట పట్టుకొని పెద్ద ఇష్యూ లాగా చేస్తావు. ఆమె రియాక్షన్ ఏదో వస్తుంది అనేసి వర్డ్స్ వస్తుంది అని చెప్పేసి నువ్వు గొడవ వేస్తావు, మళ్ళీ ఆ వర్డ్ తీసుకొని నామినేట్ చేస్తావు. మళ్ళీ బిగ్ బాస్ ఏమైనా టాస్క్ పెడతారు, అందులో ఆమెను సెలెక్ట్ చేసుకుంటావు. సో ఆడియన్స్కి ఓ ఈజ్ ఇన్నోసెంట్ అనే థాట్ రావాలి అని. తేజది నేను చెప్పాను, ఇక్కడ లేడు కాబట్టి తేజ గురించి నేను చెప్పను అని చెప్పేస్తున్నాడు. పర్ఫెక్ట్ అబ్బా, ఇదే గౌతమ్ గేమ్ ప్లాన్. వచ్చిన రోజు నుంచి అంతే, అవతల వాళ్ళని ఫన్ అని చెప్పేసి ఏదో గెలకతా ఉంటాడు, వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, ఆ మాట తీసుకొని వచ్చి అది పెద్ద ఇష్యూ లాగా చేసి దాని మీద నామినేట్ చేస్తాడు.
నామినేట్ చేసినోడు నామినేట్ చేసినట్టు ఉంటాడా? ఉండడు. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వచ్చి ఏదైనా టాస్క్ ఇచ్చి కంటెండర్గా మీకు ఆపోజిట్గా ఎవరైనా చూస్ చేసుకోండి అంటే ఎవరినైతే నామినేట్ చేసినాడో వాళ్ళని కంటెండర్గా చూస్ చేసుకుంటాడు. చూస్ చేసుకుని ఏంటి ఆడియన్స్లో చూడు నేను కూడా అన్నాను, నేను కూడా వావ్ గౌతమ్ అనుకున్నాను. ఎందుకంటే ప్రేరణ నామినేట్ చేసినా కూడా మళ్ళీ ప్రేరణ వచ్చి కంటెండర్ దాంట్లో తీసుకున్నాడు అని చెప్పేసి ఓ మై గాడ్ అనిపించింది నాకు. అదే ఛాలెంజర్గా టికెట్ ఫినాలే టాస్క్లో. సో అది తేజ బయట పెట్టినాడు, ఈరోజు నిఖిల్ కూడా బయట పెట్టినాడు అనేసి అనిపించింది. సేమ్ అదే చేస్తున్నాడు, అదే చెప్పినాడు. దాని తర్వాత నువ్వు ఎలా అయినా ఆడుకో గౌతమ్, నువ్వు ఇచ్చింది నాకు సజెషన్. నువ్వు బయాస్గా ఆడుతున్నావా కలిసి ఆడుతున్నావా అవన్నీ నాకు తెలుసు. వాడు అని వాడిన పదానికి నువ్వు నామినేట్ చేయలేదు అనేసి అన్నావు పృథ్వీని. అది నేను వాడికి చెప్పానో లేదో నాకు తెలుసు. నీ ప్రకారంగా సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అనే వర్డ్కి నామినేట్ చేసావు. నీ పరంగా అది బ్యాడ్ వర్డ్ అయినప్పుడు అది సిగ్గు లేకుండా అనే దాని మీద ప్రేరణ నామినేట్ చేసావు. ఒకవేళ అది బ్యాడ్ వర్డ్ అయినప్పుడు అనేసి అంటే వెంటనే గౌతమ్ లెట్ మీ క్లారిఫై అన్నాడు. నా తప్పుంటే నేను యాక్సెప్ట్ చేస్తా, లెట్ మీ క్లారిఫై అంటే నిఖిల్ ఐ డోంట్ నీడ్ యువర్ క్లారిఫికేషన్ అనేసి అంటే గౌతమ్ ఐ వాంట్ టు క్లారిఫై అంటే ఓకే క్లారిఫై గో అన్నాడు. సో ప్రేరణ దగ్గరికి వెళ్ళాడు. అసలు ఇక్కడ ఏంది ఎవరికి జరుగుతుంది గొడవ? మధ్యలో ప్రేరణ ఎందుకు వచ్చింది? మధ్యలో ప్రేరణ దగ్గరికి పోయి ఏమన్నాడంటే నిఖిల్ వచ్చి ప్రేరణ అడుగుతాడు, నేను నిన్ను హర్ట్ చేసినప్పుడు సారీ చెప్పానా లేదా అనేసి అంటే ఆ పానీపట్ టాస్క్లో ప్రేరణ చెప్పావు అనేసి అనేది. దాని తర్వాత గౌతమ్ వచ్చి ప్రేరణతో నువ్వు వచ్చాక నేను నీతో క్లోజ్గా ఉన్నానా అంటే నిఖిల్ ఫ్రెండ్ అంటావు, గొడవ పడతావు, నామినేట్ చేస్తావు, మళ్ళీ ఫ్రెండ్ని నామినేట్ చేసినా అన్నట్టు జనాలకు చూపించుకోవాలనుకుంటావు, అదే నువ్వు చేసేది అని అంటే నువ్వు ఫ్రెండ్ అనుకుంటావు, బట్ చూడరా గౌతమ్ ఫ్రెండ్నే నామినేట్ చేశాడు అనే ఫీలింగ్ జనాలకు రావాలని చెప్పేసి నువ్వు అట్లా చేస్తావు. నాకు తెలియదు అనుకోకు గౌతమ్ అన్నాడు. గౌతమ్ నిన్ను పోట్రేనే నామినేట్ చేసా అన్నావు కదా అనేసి అంటే ఎస్ నువ్వు పోట్రే చేస్తావు అన్నాడు. గౌతమ్ ఎస్ నువ్వు పక్షపాతంగానే ఉన్నావు. ఈ పక్షపాతం నిష్పక్షపాతం ఇవన్నీ చూసి నాకు పక్షపాతం వచ్చేలా ఉంది నిజంగా. ఏంద్రా నాయన ఒకటి ఈ డైలాగు బాబా నాకు అసలు ఫస్ట్లో అయితే ఈ నిష్పక్షపాతము పక్షపాతం ఈ మీనింగ్ కూడా తెలియదు. మా నాయన అడిగితే మా నాయన చెప్పినాడు బయాస్డ్ అన్బయాస్డ్. పక్షపాతం అంటే బయస్డ్, నిష్పక్షపాతం అంటే అన్బయస్డ్. అది అసలు పక్షపాతంగానే ఉన్నావు, నిష్పక్షపాతం స్వామి నాయన. దాని తర్వాత నిఖిల్ ఒక చోట తప్పు జరిగితే నువ్వు మాట్లాడతావు, మరి తేజన్ నువ్వు ఎందుకు పాయింట్అవుట్ చేయలే? ఇప్పుడు నువ్వు నన్ను అంటే నిఖిల్ పర్ఫెక్ట్ పాయింట్ అబ్బా. పృథ్వీ విషయంలో వాడు వీడు అనే దానికి పృథ్వీ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అనేసి అన్నావు. ఇప్పుడు వాడు వీడు అనిందే గౌతమ్కి డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది. మరి గౌతమ్ ఈరోజు ఎన్ని మాట్లాడి ఉంటాడు తెలుసా? అది కూడా చెప్తా. సో పృథ్వీ విషయంలో నామినేట్ చేయలేదు అని చెప్పేసి నువ్వు నన్ను అడిగినావు కదా, మరి నువ్వు తేజాని ఎందుకు నామినేట్ చేయలే? ఆ రోజు ఎవరికి ఎవిక్షన్ పాస్ రావాలి అనే దాంట్లో తేజ వచ్చి ఆ గోల్డెన్ స్నేక్ అదే గోల్డెన్ ఎగ్ వచ్చి నిఖిల్ది వేసేసి ముందే యష్మికి తేజకి అంతా మొత్తం ఆ ప్రక్రియ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా. సో ఆ ప్రక్రియ తేజ వల్ల డిస్టర్బ్ అయినప్పుడు నువ్వు తేజాని ఎందుకు నామినేట్ చేయలే? అప్పుడు నువ్వు బయాస్డ్గానే ఉన్నావు కదా అన్నాడు. పాయింటే కదా, ఎందుకు తేజాని నామినేట్ చేయలేదు గౌతమ్? నాకు కూడా డౌట్ వచ్చింది. అంటే అప్పుడు రాలే, ఇప్పుడు నిఖిల్ చెప్తా ఉంటే వచ్చింది. ఇదేదో 2 వారాల ముందే అడుగుండొచ్చు కదా నిఖిల్, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు? అదే నాకు పాయింట్ నిఖిల్లో. సో ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు నిజంగానే వాళ్ళ అమ్మ డిఫెండ్ చేసుకోవద్దని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడా? ఇప్పుడు వచ్చి నిన్న శ్రీముఖి వచ్చి నువ్వు ఓపెన్ అప్ అవ్వు, బయటికి గట్టిగా మాట్లాడు, టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని గట్టిగా మాట్లాడింది కాబట్టి మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కాలే. దాని తర్వాత నిఖిల్ తప్పు జరిగితే మాట్లాడమంటావు, మాట్లాడితే నువ్వేమైనా డిఫెన్స్ లాయరా అంటావు, లేకపోతే ఫేవరెటిజం అంటావు. అది కూడా కరెక్టే. ఇప్పుడు తప్పు జరిగిన చోట ఇది తప్పు జరుగుతోంది అని చెప్పేసి మధ్యలో వచ్చి మాట్లాడను అనుకో, నువ్వేమైనా డిఫెన్స్ లాయరా అని అడుగుతాడు గౌతమ్. అదే మాట్లాడలేదనుకో, నువ్వు మాట్లాడట్లేదు, నువ్వు బయాస్డ్గా ఉన్నావు అనేసి అంటాడు. అది కరెక్టే కదా. సో నేను ఆడితే గేమ్, నువ్వు ఆడితే క్రైమా? అది అదే ఎట్టా అవుతుంది? అది కూడా కరెక్టే. దాని తర్వాత నువ్వు మాట్లాడితే ఇండివిజువాలిటీ, బట్ మేము మాట్లాడితే గ్రూపిజం. మేము మాట్లాడితే ఫేవరెటిజం. అంటే గౌతమ్ ఏదైనా తప్పు అని చెప్పినాడంటే అది ఇండివిజువాలిటీ, హీస్ టేకింగ్ రైట్ స్టాండ్. అదే వీళ్ళు ఎవరైనా మాట్లాడినంటే గ్రూపిజం, వాడి కోసం వీడు మాట్లాడుతున్నాడు, వీడు డిఫెన్స్ లాయర్ అంటాడు. కరెక్టే. దాని తర్వాత గౌతమ్ ఐఎమ్ నాట్ పోర్ట్రేయింగ్, దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అన్నాడు. దాని తర్వాత గౌతమ్ వచ్చి ప్రేరణ దగ్గరికి వెళ్ళి మనం ఫస్ట్ క్లోజ్గా ఉన్నప్పుడు నేను వచ్చి నిన్న అక్క అంటే నువ్వు సీరియస్ అయ్యావు అంటే నిఖిల్ ఇప్పుడు అక్క మ్యాటర్ ఎందుకు తెస్తున్నావు గౌతమ్? నిఖిల్ నాకు ప్రేరణ జరిగింది నీకు తెలీదు, వినరా బాయ్, నాకు తనకు జరిగింది నీకు తెలియదు, విను అనేసని. నిఖిల్ నేను సీతాఫల్ మ్యాటర్ అడుగుతున్నా. గౌతమ్ సీతాఫల్ మ్యాటర్లో అసలు నాకు తన ఫ్రెండే కాదు. నిఖిల్ నాకు ఒక నామినేషన్లో ఏమో ప్రేరణతో బాండ్ ఉంది అంటావు, ఇంకొక నామినేషన్లో ఏమో ప్రేరణతో బాండ్ లేదు అంటావు, అసలు ఏంది అన్నాడు. దాని తర్వాత గౌతమ్ ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వీక్లో నేను ఫ్రెండ్ అన్నా,
సెకండ్ వీక్లో నేను బోన్ టాస్క్లో నేను తీసేసినప్పుడు నువ్వు ఫీల్ అయినావు. నేను చెప్పిన నేను నీకు ఫ్రెండే, కానీ నేను ఇండివిజువల్ ప్లేయర్, నేను ఇండివిజువల్గా ఆడతా అనేసి నేను నీకు చెప్పా అనేసి మళ్ళీ గౌతమ్ వచ్చి నిఖిల్తో చెప్తున్నాడు. సీతాఫల్ మ్యాటర్ టైంలో నాకు ఫ్రెండ్ కాదు, తను నాకు అసలు అప్పుడు ఫ్రెండే కాదు అనేసి. గౌతమ్, ప్రేరణ అనే అమ్మాయిని ఫ్రెండ్షిప్ అని ఫన్గా ఏమన్నా చేసి అంటే దాని నామినేషన్లోకి తీసుకొస్తావు. ప్రేరణలో బోన్ టాస్క్లో నాకు ప్రేరణకు ఒక రప్చర్ జరిగింది అని చెప్పేసి మళ్ళీ ప్రేరణతో మాట్లాడుతాను అనమాట. అప్పుడు నన్ను అడిగింది, నన్ను ఫ్రెండ్ అన్నావు కదా అని చెప్పేసి ఆ మ్యాటర్ చెప్తా ఉంటే ప్రేరణ వచ్చి, బోన్ టాస్క్ తర్వాత నేను నీతో ఇమ్మీడియట్గా మాట్లాడలేదు గౌతమ్, నువ్వు ఉల్టా చెప్తున్నావు ఇక్కడ అనేసి ప్రేరణ వచ్చి స్టాండ్ తీసుకొని మాట్లాడింది. బోన్ టాస్క్ జరిగినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోలేదు. నెక్స్ట్ డే నువ్వు నన్ను అక్క అన్నప్పుడు నేను అన్న అక్క అని పిలవద్దు గౌతమ్ నన్ను అనేసి. అప్పుడు ఫస్ట్ టైం నేను నిన్ను అడిగాను, ఎందుకు నువ్వు నన్ను బోన్ టాస్క్లోంచి తీసేసావంటే అప్పుడు నువ్వు నాతో చెప్పావు, నేను అక్క అంటే కనెక్ట్ అయిపోతా, సో మనకి మంచి బాండ్ వచ్చేదాకా ఫ్రెండ్స్గా ఉందామని. ఎక్కడ రప్చర్ కాలే అప్పుడు మన ఇద్దరి మధ్యలో. సో నా మనసులో సిస్టర్ వద్దు ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్, అక్కడ అక్క అని వద్దు అన్నాక నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, అంటే ప్రేరణ అనిందంట నన్ను అక్క అనొద్దు మనం ఫ్రెండ్స్గా ఉందామని. సో అక్క అనేసి నువ్వు వద్దు అనిన తర్వాత నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నేను ఇండివిజువల్ ప్లేయరు, నేను నీకు ఎమోషనల్గా తోడుంటాను కానీ నేను గేమ్ లాగా ఆడతాను, సో గేమ్లో తీసేస్తాను, ఐ వాంట్ బీ సోలో అని చెప్పేసి నేను అన్నాను. కానీ నా డెసిషన్స్ నేను తీసుకుంటా అన్నాను, కానీ ఎక్కడ నేను నీకు ఫాల్స్ హోప్స్ ఇవ్వలా, నేను నీకు చెప్పలే. కానీ నువ్వు నన్ను అక్క అనొద్దు అన్నప్పుడే నాకు నీకు బాండ్ పోయింది. దాని తర్వాత రెడ్ టీంలో ఉండేటప్పుడు నన్ను తీసేసినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, దాని తర్వాత నాగార్జున గారు ముందు ఒక మాట చెప్పారు. సో అక్కడ నాకు యష్మికి ఎక్కువ బాండింగ్ చెడింది, బట్ మన ముగ్గురికి అక్కడ బాండ్ పోయింది. ఇంకా నాకు ఆ తర్వాత నాకు నీతో నువ్వు నా ఫ్రెండ్ అనే ఫీలింగే లేదు ప్రేరణ, నాకు అసలు నీతో అసలు ఫ్రెండ్ అనే ఫీలింగ్ నాకు ఆ రోజు నుంచి లేదు. దాని తర్వాత 1 వీక్ తర్వాత నువ్వు మెగా చీఫ్ అయ్యావు. మెగా చీఫ్ అయ్యే టైంలో కూడా ఫస్ట్ నబీల్కి సపోర్ట్ చేశాము. దాని తర్వాత నబీల్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ నీకు ఎందుకు సపోర్ట్ చేశానంటే, మేము రాకముందు బిగ్ బాస్కి రాకముందు ప్రేరణ అండ్ నబీల్ మెగా చీఫ్ టాస్క్, ఫస్ట్ మెగా చీఫ్ టాస్క్ ఇప్పుడు ప్రేరణ ఏడుస్తుంది, షీ వాజ్ ఆన్ హర్ మెన్స్ట్రల్ సైకిల్. అప్పుడు తను ఏడ్చినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. 5th వీక్ అది నబీల్ మెగా చీఫ్ అయినప్పుడు. సో అది మేము బయట నుంచే వచ్చి చూసినాం కాబట్టి మాకు బాధ వేసింది, అయ్యో ప్రేరణ మెగా చీఫ్ ఎట్లయినా అవ్వాలనేసి నేను రోహిణి మేమంతా నీకు సపోర్ట్ చేశాము, అంతేగాని నేను ఫ్రెండ్ అనేసి నేను నీకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేస్తున్నాడు. దాని తర్వాత ఆ తర్వాత నువ్వు మెగా చీఫ్ అయిన తర్వాత స్నేక్ దగ్గర ఎగ్స్ వేయాలి. అప్పుడు నువ్వు నా ఎగ్ వేసావు, ఎందుకంటే నేను కూడా నామినేషన్స్లో ఉన్నాను కదా, సో సేవ్ అవ్వాలి అని చెప్పేసి వేసాను అన్నావు. మరి నువ్వు యష్మిది అక్కడ ఎందుకు వేయలేదు? నువ్వు వేయలేదు. నువ్వు నా ఎగ్ వేసిన దానికి నేను చాలా ఫీల్ అయ్యాను, బట్ నేను ఎప్పుడు ఇది బయట పెట్టలేదు, బయట పడలేదు. బట్ నువ్వు నా ఎగ్ వేసిన దానికి నువ్వు కూడా అన్నావు, అరే నువ్వు నాకు సపోర్ట్ చేసావు అయినా నేను నీ ఎగ్ వేసా అని చెప్పేసి నువ్వు అన్నావు. నేను అప్పుడు ఫీల్ అయ్యాను నిజంగానే అనేస్తున్నాడు. ఇక్కడ నిజంగానే గౌతమ్ ఫీల్ అవడంలో అర్థం ఉంది. నేను అదే అనుకున్నా, అసలు అంత హెల్ప్ చేస్తే ప్రేరణకు మెగా చీఫ్ అయ్యేదానికి ఎత్తుకొని వచ్చి గౌతమ్ గుడ్ వేస్తుంది లోపల, అది నేను కూడా షాక్ అయినా. సో అది గౌతమ్ కూడా షాక్ అయినాడు, ఆ పాయింట్ మీద చెప్పినాడు. దాని తర్వాత నువ్వు అక్కడ సాడ్గా కూర్చుంటే నేను అదే మెగా చీఫ్ అయిపోయావు. మెగా చీఫ్ అయిపోయిన తర్వాత సీతాఫల్ది అసలు నేను ఇష్యూ చేద్దామనే చేయలేదు, జస్ట్ ఫన్ టోన్లో ఒక ప్రాంక్ లాగా ప్లే చేద్దామనేసి అనుకున్నా. కావాలంటే నబీల్ని కూడా అడుగు, ఎందుకంటే నేను 3 రోజులుగా చెప్తానే ఉన్నా రోహిణికి కూడా సీతాఫల్ మిషన్ సీతాఫల్ అని చెప్పేసి. సో ఫన్ వేలో చేద్దామని చేశా. నువ్వు ఎందుకు తిన్నావు అనేసి ఊరికే క్వశ్చన్ చేస్తావనేసి అనుకున్నా, కానీ మీరందరూ హర్ట్ అవుతారనేసి నేను అనుకోలే. ఎవడో కాజా ఓకే. దాని తర్వాత నేను కెమెరా దగ్గరికి వెళ్ళి చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నువ్వు సిగ్గు లేకుండా అనేసి అన్నావు. సిగ్గు లేకుండా అనకు అని చెప్పేసి నేను 2 times అన్నావు. అవినాష్ రోహిణి వచ్చి సిగ్గు లేకుండా అనకు అనేసి నీతో అన్నారు అంతే. సో నేనేం దాన్ని పెద్ద ఇష్యూ చేయలేదు. ఇవన్నీ జరిగినప్పుడు కూడా పెయింట్ నామినేషన్స్లో మెగా చీఫ్ అన్నప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేసావు. సో పెయింట్ నామినేషన్స్లో నువ్వు నాకు చెప్పిన పాయింట్స్ ఏవి నాకు నచ్చలేదు, నేను నీకు డైరెక్ట్గా చెప్పలేదు ఇవన్నీ ఏది, బట్ నేను ఇదంతా మైండ్లో పెట్టుకున్నాను అనేసి అన్నాడు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని బయటికి చెప్పలేదు అంటే గౌతమ్ కూడా సేఫ్ గేమ్ అన్నట్టేనా? ఇన్ని రోజులు బయట ఎందుకు చెప్పలేదు గౌతమ్, ఇప్పుడు ఎందుకు బయట చెప్తున్నాడు? ఇదే గౌతము నిఖిల్ని నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తాను అనేసి అడిగినప్పుడు, మరి గౌతమ్ ఇన్ని రోజులు ఇవన్నీ ప్రేరణతో డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? సో ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉండేటప్పుడు నిఖిల్కి కూడా నిఖిల్ రీజన్స్ ఉంటాయి, గౌతమ్కి కూడా గౌతమ్ రీజన్స్ ఉన్నాయి. సో గౌతమ్ నేను చేస్తే గేము, నువ్వు ఆడితే క్రైము అనేలాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. దాని తర్వాత గౌతమ్ ఇన్ని సిచ్యువేషన్స్లో నేను తనని ఏమనలా, ఇవన్నీ సగం నీకు తెలీదు నిఖిల్, జరిగింది ఇవన్నీ నీకు తెలీదు అనేసి అంటే నిఖిల్ అదే గౌతమ్ నేను అనుకుంటున్నా అనేసి నా మీద చెప్పావు కదా, నేను కూడా నీ మీద అనుకుంటున్నా అనేసి నీ మీద చెప్పాను అంతే అనేసి అంటే గౌతమ్ నువ్వు నన్ను మాట్లాడనివ్వట్లేదు, మొత్తం సినారియో తెలియకుండా మాట్లాడుతున్నావు. నిఖిల్ నాకు క్లారిటీ ఉంది గౌతమ్, సగం విషయం నీకు తెలుసా నాకు తెలుసా అని కాదు, ఒకరిని నేను నామినేషన్లో కానీ ఇంకా దేంట్లో అయినా కానీ చెప్పాలంటే చెప్తా,
నో మీన్స్ నో అనేది చెప్పావు కదా అంటే గౌతమ్ వెంటనే నో మీన్స్ నో, ఇట్స్ నాట్ జస్ట్ ద పాయింట్ అంటే నిఖిల్ నా నామినేషన్ పాయింట్ అయ్యాక డిఫెండ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఆపేసి గౌతమ్ అక్క వద్దు అనిన దానికి నువ్వు అన్నావని ఆ పాయింట్ మీద నేను అక్క అనద్దు అంటే కూడా అక్క అని అనేసి నువ్వు ఆ పాయింట్ మీద నన్ను నామినేట్ చేసావు కదా, మరి మా ఇద్దరి మధ్యలో జరిగిన దాని మీద నువ్వెందుకు నామినేట్ చేసావు అనేసి అంటే నిఖిల్ అది హౌస్లో జరిగింది, ఇది నామినేషన్లో అందరి ముందు జరిగింది. సో ఆ అక్క అనే పాయింట్ మీద నిజంగానే నిఖిల్ గౌతమ్ని నామినేట్ చేసేది రాంగ్. అది నిఖిల్ సైడ్, నిఖిల్ ఎంత డిఫెండ్ చేసుకున్నా అది నిఖిల్ సైడ్ రాంగే. ఆ పాయింట్ ఈ వీక్ కాదు ఇంకో 10 వారాలు తీసినా కూడా ఆ పాయింట్ నిజంగానే నిఖిల్ది రాంగ్. ఎందుకంటే యష్మి విషయంలో వచ్చి గౌతమ్ని నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో నిఖిల్కి నిజంగానే గౌతమ్ మీద కొంచెం పగ ఉంది, అది 100% ష్యూర్. అది అందరు చూసినాం కూడా. ఆ రెడ్ టీము బ్లూ టీంలో ఉండేటప్పుడు గౌతమ్ని తీయాలని చెప్పేసి నిఖిల్ గట్టిగా ఆడటము, ఆ టైంలో ఏదో సమ్ కైండ్ ఆఫ్ గ్రడ్జ్ వాజ్ దేర్ బిట్ ఫర్ నిఖిల్ ఆన్ గౌతమ్. సో అది ఒప్పుకోలేకుండా ఏదేదో సుతంతా చెప్తున్నాడు. దాని తర్వాత నిఖిల్ అది హౌస్లో జరిగింది, ఇది నామినేషన్లో జరిగింది అంటే మరి గౌతమ్ మరి పృథ్వీకి చెప్పొచ్చు కదా, అవినాష్ మ్యాటర్లో వాడు వీడు అనేసి అన్నాడు కదా, మరి అది చెప్పొచ్చు కదా, నన్ను మాత్రం నామినేట్ చేస్తావు మరి పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు అనేసి అంటే నిఖిల్ నువ్వు బొచ్చు కూడా పీకలేరు అనేసి అన్నావు కదా, మరి దానికి నేను నిన్ను నామినేట్ చేయలేదు కదా. రోహిణికి విష్ణుకి గొడవ అయినప్పుడు ఈ క్యారెక్టర్ అది ఇది అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో చాలా మాటలు వచ్చినాయి, బట్ నేను వాళ్ళని నామినేట్ చేయలేదు ఎందుకంటే అది వాళ్ళకి మధ్యలో పర్సనల్గా జరిగింది, ఇది హౌస్లో జరిగింది కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తాను. ఏది అక్క అనేది హౌస్లోనే జరిగింది, అది నామినేషన్ టైంలో జరిగితేమి ఇంకెప్పుడు జరిగితేమి. సో ఇక్కడ కూడా నిఖిల్ డిఫెన్స్ కరెక్ట్ కాదు, బికాస్ ఆ పాయింట్లో తప్పు అంతే, ఒప్పేసుకోవాలి. దాని తర్వాత గౌతమ్ నువ్వు కూడా ఏం నామినేట్ చేయాలో నాకు చెప్పకు. సో నిఖిల్ ఏమన్నాడంటే గౌతమ్తో నేనేం నామినేట్ చేయాలో కూడా నువ్వు నాకు చెప్పకు అంటే పృథ్వీని ఎందుకు నామినేట్ చేయట్లేదు అంటే నేను ఎవరిని ఏ విషయంలో నామినేట్ చేయాలనేసి కూడా నువ్వు నాకు చెప్పకు అంటే గౌతమ్ మరి నువ్వు కూడా నేనేం నామినేట్ చేయాలో నాకు చెప్పకు అన్నాడు. సగం మంది హౌస్ మేట్స్ చెయ్యి ఎత్తకుండా ఉన్నారు నిన్న వైల్డ్ కార్డ్స్ దాంట్లో. గౌతమ్కి గోల్డెన్ టికెట్ రావాలంటే సగం మంది ఎత్తకుండా ఉన్నారు, సగం మంది ఎత్తినారు. నువ్వు రేస్ చేయడానికి ఎందుకు అంత టైం తీసుకున్నావు? సో అది కూడా సేఫ్ గేమా? సో 14 వీక్స్ వచ్చినాయి, నువ్వు సేఫ్ గేమ్ ఆడుకో అని నేను నీకు చెప్దాం అనుకున్నాను అనేసి అంటే నేను నీ సజెషన్లు తీసుకునేదానికి రావాలేదు ఇంటికి, నువ్వు నాకు సజెషన్లు ఇవ్వద్దు అనేసి చెప్పినాడు. దాని తర్వాత గౌతమ్ నువ్వు నాకు నామినేషన్లో సజెషన్ ఇచ్చినావు నేను ఇవ్వలా నీకు అన్నాడు. నిఖిల్ నా నామినేషన్ స్ట్రాంగ్ లేదు అన్న వ్యక్తి నువ్వు పాయింట్ లేకుండా నామినేట్ చేస్తున్నావు, నేను గేమ్ పరంగా మాత్రమే చెప్తా, నువ్వు ఏమేం చేస్తావో నేను చెప్తా అనేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్ నువ్వు చేస్తున్న ఫ్యాక్ట్స్ అన్ని నిర్భయంగా నేను పెట్టాను అన్నాడు. నిఖిల్ నేను తప్పు చేస్తే ఐల్ బి ద ఫస్ట్ టు గో అవుట్ ఆఫ్ ద హౌస్. ఏంటి నువ్వు ఏదో అంటావు కదా, ఏంటి నిర్భయంగా నిష్పక్షపాతంగా అండ్ వన్ మోర్ వర్డ్ ఏంటది గౌతమ్, ఏంటిది గౌతమ్ వాడే వర్డ్ చూడు వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఆ వర్డ్స్ యూజ్ చేస్తానని. నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా అట్లానే ఉన్నాను నేను కూడా అన్నాడు. దానికి నేను నీ పరంగా బయాస్డ్ అంటే నీ ఇష్టం, నేను ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉంటా, వాళ్ళతోనే ఉండి సోలో అని చెప్పి నేను వాళ్ళని నామినేట్ చేయను అనేసి అన్నాడు. నిజమే గౌతమ్ చేసేది ఇదే, వాళ్ళతోనే ఉంటాడు, సేమ్ మణికంఠ చేసిందే, కాకపోతే మణికంఠ నేను సోలో 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 అని చెప్పుకోకుండా అన్నాడు, గౌతమ్ నేను సోలో 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 అని చెప్పా అన్నాడు. గౌతమ్కి గట్టి పిఆర్ ఉంది, మణికంఠకి గట్టి పిఆర్ లేదు కాబట్టి సేమ్ గేమ్ అన్నా కూడా మణికంఠ బయటికి ఆ రోజు యాక్చువల్లీ గౌతమ్ వెళ్ళిపోయి ఉండాల్సింది, బట్ మణికంఠ ఫర్ సమ్ XYZ హెల్త్ ఇష్యూస్ వెళ్ళిపోయినాడు. దాని తర్వాత గౌతమ్ ఐఎమ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్, ఇట్స్ మై గేమ్ అన్నాడు. ప్రతి ఒక్కరికి నేను తప్పుంటే నామినేట్ చేస్తా, నా తప్పుంటే నామినేట్ చేయని చెప్తా, నేను ఎవరితో ఆడట్లే, ఓపెన్ అన్నాడు. ఓకే నేను కూడా ఓపెనే అన్నాడు నిఖిల్. నువ్వు ఎన్ని కెమెరాల ముందు నించొని మాట్లాడుతున్నావో నేను కూడా అన్ని కెమెరాల ముందే నించొని మాట్లాడుతున్నా గౌతమ్, ఫస్ట్ నువ్వు నన్ను నామినేట్ చేసావు అని చెప్పేసి నిఖిల్ అన్నాడు. దానికి గౌతమ్ నేను చేయలే, నువ్వు నా మీద పడ్డం స్టార్ట్ చేశాకే నేను ఈ బండారం మొత్తం బయట పెట్టడం స్టార్ట్ చేశా అన్నాడు నిఖిల్. నా పాయింట్ వదిలేసి ఒక వర్డ్ పట్టుకున్నావు గౌతమ్ నువ్వు అంటే నిజంగానే ఇప్పుడు నామినేషన్ పాయింట్ వదిలేసి ఒక వర్డ్ పట్టుకుని ఆ వర్డ్ మీదే ఉన్నావు అంటే గౌతమ్ ఇదే వాయిస్లో ఎందుకు మాట్లాడలే ఇన్ని రోజులు, ఈ వాయిస్లో మాట్లాడలేదే, ఇప్పుడు మాట్లాడినట్టు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే, ఇది నిజమా అది నిజమా అనేసి అంటే నిఖిల్ రెండూ నిజమే, తేజ నిన్న వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పెళ్ళాడు, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు యువర్ గేమ్. మళ్ళీ గౌతమ్ అతను పాయింట్ ప్రకారం నేను పక్షపాతంగా ఆడలేను, నేను తేజ చెప్పినట్టు బయస్డ్గా ఆడలేను, బయస్డ్గా ఉండలేను అని చెప్పేసి అంటున్నాడు. దాని తర్వాత నిఖిల్ ఫేవరెటిజం, బయాస్డ్, గ్రూపిజం అని చెప్పి 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 పోర్ట్రే చేస్తున్నావు. నిజం కొన్నిసార్లు అది నిజం, బట్ కొన్నిసార్లు కావాలని ఏమి లేకపోయినా కూడా గౌతమ్ పోర్ట్రే చేయాలని చూస్తారు, అది నిజం. దాని తర్వాత నిఖిల్ గట్టి పాయింట్స్ చెప్పు అంటావు, ఇప్పుడు గట్టి పాయింట్స్ పెడితే ఎందుకు పెడుతున్నా అంటావు, నా ప్రక్రియ ఇండివిజువల్గా ఆడతా సోలో అన్న నువ్వు
గుడ్డు విషయంలో ఎందుకు మాట్లాడలేదు? సో నువ్వు సోలోగా ఆడేటప్పుడు నువ్వు ఏ తప్పు ఉంటే అది ఇది చేసేటప్పుడు నువ్వు గుడ్డు విషయంలో తేజాన్ని ఎందుకు నామినేట్ చేయలేదు అనేసి అడిగినాడు. గౌతమ్ దగ్గర ఆన్సర్ లేదు. సార్ తేజాన్ని చేయలేదు, యష్మిన్ ఎందుకు నామినేట్ చేయలేదు? ఆన్సర్ లేదు. దాని తర్వాత నిఖిల్ మీదకి గౌతమ్ పై మాట్లాడుతూ ఉంటే దానికి నిఖిల్ వచ్చి యూ ఆల్సో హ్యావ్ అన్ యాటిట్యూడ్ గౌతమ్, యూ ఆల్సో ప్లే గేమ్ అనేసి అంటే గౌతమ్ వచ్చి ఆ యష్మి పాయింట్స్ నేను ఎందుకు పెట్టలేదంటే నాకు అప్పుడు వేరే పెద్ద పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేస్తున్నాడు. దాని తర్వాత నిఖిల్ నువ్వు చెప్పి నీ పాయింట్సే చేయాలి అనేసి అంటావు, నువ్వు మీదకి వస్తావు, నువ్వు చేస్తే తప్పు కాదు, అది మేము చేస్తే తప్పు. సో పృథ్వీ మీదకి వెళ్ళడం తప్పు అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా మీదకి వస్తున్నావు అనేసి అంటే గౌతమ్ వచ్చి నేను ఇట్లొచ్చి మాట్లాడానా అని చెప్పేసి దాన్ని కూడా కవర్ చేసుకుంటా ఉన్నాడు. దాని తర్వాత గౌతమ్ ఫస్ట్ నుండి వాడు వీడు అని ఆదిత్య ఓంని అవినాష్ని అన్నప్పుడు నువ్వు ఏమనలే, నేను దాన్ని తట్టుకున్నాను నన్నా కూడా అనేసి అంటే నిఖిల్ పృథ్వీ వచ్చింది అగ్రెసివ్ అన్నావు, మరి నువ్వు కూడా మీదకి వచ్చావు కదా, రెస్పెక్ట్ గురించి నువ్వు మాట్లాడతావు, విమెన్ కోసం అంటావు, అదే ఉమెన్తో నువ్వు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతావు అనేసి అంటే గౌతమ్ నిష్పక్షపాతంగా ఉండడం తప్పంట అన్నాడు. అసలు ఏం మాట్లాడాడు నిఖిల్? దేని గురించి చెప్తున్నాడు? విమెన్ గురించి చెప్తున్నాడు. అదే ఉమెన్తో నువ్వు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటావు, అందరితో రెస్పెక్ట్ గురించి మాట్లాడతావు, బట్ నువ్వు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటావు అంటే నిష్పక్షపాతంగా ఉండడం కూడా నా తప్పంట అనేసి గౌతమ్ అసలు సంబంధం లేని టాపిక్ ఎందుకు తీసుకున్నాడు నాకు అర్థం కాలే. ఇదే చెప్తున్నా, తనకి టు ద క్వశ్చన్ ఆన్సర్ లేకపోతే తను ఏం చెప్పాలనుకుంటే అదే చెప్తాడు. ఏ క్వశ్చన్ అయినా నీ ఆన్సర్ మాత్రం ఒకటే, అదే సార్ అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్, అది మొత్తం వేణుమాధవ్ రాసుకొని వస్తాడు కదా చేతి మీద దిల్ సినిమాలో, అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ సార్, పాకిస్తాన్ పుట్టింది పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా సార్, ఇట్లే అది చూసుకొని చెప్పినట్టు ఏమన్నా అడుగు క్వశ్చన్ ఇదే ఆన్సర్ చెప్తా అన్నట్టు నిష్పక్షపాతంగా ఉండడం తప్పంట అన్నాడు నిఖిల్. నిష్పక్షంగా పాతంగా అనేది నేను తప్పనిలా, నేను హెల్ప్ చేస్తా అంటే గౌతమ్ నువ్వు ఒక పాయింట్కి నువ్వు నామినేట్ చేసినప్పుడు అదే తప్పు వేరే వ్యక్తి నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు నామినేట్ చేయాల? సో నువ్వు నన్ను ఒక తప్పుకి అక్క అన్న మాటకి నువ్వు నన్ను నామినేట్ చేసావు, అదే తప్పు వాడు వీడు అని చెప్పేసి పృథ్వీ చేసినప్పుడు పృథ్వీని ఎందుకు నామినేట్ చేయాలా అన్నాడు. సో ఈ విషయాన్ని మాత్రం తిరిగి నిఖిల్ని అడుగుతాడు, కానీ నిఖిల్ మాత్రం తిరిగి నువ్వు తేజాన్ని ఎందుకు నామినేట్ చేయలేదు ఆ గుడ్డు మ్యాటర్లో అంటే చెప్పడం. దాని తర్వాత నిఖిల్ నాకు నచ్చినట్టు ఆడతా అన్నాడు. సో నిఖిల్ కూడా ప్రాపర్గా డిఫెన్స్ చేసుకోవాలి. ఈ మాటకి నిజంగా నిఖిల్ మళ్ళీ తిరిగి అడుగు ఉండొచ్చు నువ్వు తేజాన్ని ఎందుకు నామినేట్ చేయలేదని, అది నిఖిల్ అడగలే. నిఖిల్ ప్రాపర్గా డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాడు. గౌతమ్ ఏమిరా అంటే ఆన్సర్ లేకపోతే నిష్పక్షపాతము నిర్భయం అనే వర్డ్స్ ఎత్తుకుంటూ చేస్తున్నాడు. క్వశ్చన్ పేపర్లు రాసుకుని మైక్రో జిరాక్స్ పెట్టుకుని దానిలో రాసి పెట్టుకున్నట్టుంది. దాని తర్వాత గౌతమ్ నీకు నచ్చినట్టే ఆడు, మారమని నేను చెప్పట్లా అనేసి అంటే నువ్వు నాకు నిన్న సజెషన్ ఇచ్చావు గౌతమ్ అనేసి మళ్ళీ నిఖిల్ అన్నాడు. ఐ నో యువర్ స్మార్ట్ గౌతమ్, డోంట్ థింక్ అదర్స్ ఆర్ డంప్. దాని తర్వాత గౌతమ్ నేను నామినేషన్ పాయింట్ చెప్తున్నా మిత్రమా. నిఖిల్ మళ్ళీ అంటున్నాడు అబ్బా హీ విల్ నెవర్ బీ ఆన్ పాయింట్, నొక్కమని చెప్పండి నేను నాకు నచ్చినట్టుంటా అన్నాడు. దాని తర్వాత గౌతమ్ ప్రేరణ కూడా వచ్చినప్పుడు ఇదే నా గేమ్ ప్లాన్ ఇదే అంటే నిఖిల్ ఇఫ్ యూర్ డన్ ప్లీజ్ ప్రెస్, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా 4 ఉన్నారు గౌతమ్ అనేసి. గౌతమ్ నేను ఫ్రెండ్ అని ఎవరికి హోప్స్ ఇవ్వలా, ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వలా. ఏమని అసలు నిఖిల్ ఏం చెప్పినాడు? నాకు ఇంకా టైం లేదు నువ్వు నొక్కు అన్నాడు. దానికి మళ్ళీ ఎందుకు నేను ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలి, అసలు ఎందుకు చెప్తాడు నేను సోలో ప్లేయర్ ఎందుకు అనేసి బాబా చిరాకు వచ్చేసింది నిజంగా గౌతమ్ అంటే. దాని తర్వాత నిఖిల్ మరి నా దగ్గర ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, వేరే వాళ్ళని నేను నామినేట్ చేయాలనేసి నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నాడు. కరెక్ట్గానే అడిగినాడు క్వశ్చన్, నేను ఎవరి దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లే అని గౌతమ్ అన్నాడు. దానికి నిఖిల్ వచ్చి మరి నేను పృథ్వీని నామినేట్ చేయాలనేసి నా దగ్గర ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నాడు. కరెక్ట్ పాయింటే భయ్యా, నేను నామినేట్ చేయలే నువ్వు చేస్తావా. దాని తర్వాత గౌతమ్ మరి నా నామినేషన్ నేను చేయాలా నువ్వు చేస్తావా. అసలు ఏంది సంబంధమే లేకుండా అస్సలు నిజంగా చెప్తున్నా మైండ్ బ్రేక్ అయిపోతుంది గౌతమ్ ఆన్సర్స్కి. టు ద పాయింట్ ఉండదు. నాకు ఇనాయా నామినేషన్ చూసినట్టు ఉంది ఒకనొక పాయింట్లు. అసలు ఇనాయా శ్రీహాంత్ ఒక నామినేషన్ ఉంటుంది, శ్రీహాన్ ఏదో అంటే దానికి వచ్చి అంటే నేను ఆ ఎలక పోతోంది అనేసి అంటే ఆ ఎలక నా కాలు మీద నుంచి పోయింది కాబట్టి నువ్వు ఎలక నన్నే అన్నావు అని చెప్పేసి ఇనాయా తీసుకొస్తుందని చెప్పేసి ఒకసారి శ్రీహాన్ అంటాడు. సేమ్ అట్లే చేస్తున్నాడు గౌతమ్ కూడా. ఎలక పోతోంది అంటే ఆ ఎలక అనేసి నువ్వు నన్నే అన్నావు ఎందుకంటే ఆ ఎలక నా కాలు మీదే పోయింది అని చెప్పేసి అట్లే క్రియేట్ చేస్తున్నాడు అనమాట మొత్తం. దాని తర్వాత మళ్ళీ గౌతమ్ నేను ఎవరిని ఫ్రెండ్స్ అనుకోలే, ఎవరిని నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయమని చెప్పలే, నేను ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకు ఎవరు అడిగినాడు ఇప్పుడు, ఎవరు అడిగాడు భయ్యా, ఎవరు అడిగారు అని సరదా అనుకున్నాను నేను ఆ రెండు ఉంటే. దాని తర్వాత నిఖిల్ నేను ఏమన్నా చేయలేదనుకో అటు ఇటు చూస్తూ మాట్లాడడం, డైరెక్ట్గా కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నాడు, ఇదంతా సుత్తి. దాని తర్వాత నిఖిల్ నువ్వు ఎలా సెల్ఫ్గా వచ్చావో నేను కూడా సెల్ఫ్గానే వచ్చా, నువ్వు ఒకరి దగ్గర ఎలా వచ్చావో నేను కూడా అలానే వచ్చా. గౌతమ్ నేనేం చెప్పా. నిఖిల్ చెప్పను. చెప్పకపోతే మూసుకొని కూర్చో అన్నాడు నిఖిల్. నిఖిల్ కాదు గౌతమ్. గౌతమ్ వచ్చి మూసుకొని కూర్చో అనేసి అన్నాడు.
మూసుకొని కూర్చో అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్ కదా. సిగ్గు లేకుండా అనేది డిస్రెస్పెక్ట్ఫుల్, చంపు అనేది డిస్రెస్పెక్ట్ఫుల్, కానీ మూసుకొని కూర్చో అనేది మాత్రం డిస్రెస్పెక్ట్ఫుల్ కాదంట గౌతమ్కి. సో నిఖిల్ వచ్చి మూసుకొని కూర్చో అని ఎలా అంటావు, నేను ఎలా అన్నాను నువ్వు ఎలా అంటావు అనేసి అంటే గౌతమ్ వచ్చి మూసుకొని కూర్చో అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ అనేది నేను అనుకోవట్లేదు, బట్ నువ్వు అలా ఫీల్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ అంటే మిగతా వాళ్ళందరూ అది తప్పు అని చెప్పిన తర్వాత ఐఎమ్ సారీ అన్నాడు. దాని తర్వాత నిఖిల్ నాకు అవసరం లేదు అన్నాడు. నిఖిల్ వచ్చి బొచ్చు పీకలేవ్ అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు, మూసుకొని కూర్చో అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు, చంపు అనేది డిస్రెస్పెక్ట్ఫుల్, సిగ్గు లేకుండా అనేది డిస్రెస్పెక్ట్ఫుల్లా. సో నువ్వు మాట్లాడితే మాత్రం రెస్పెక్ట్ఫుల్, పక్కన వాళ్ళు మాట్లాడితే డిస్రెస్పెక్ట్ఫుల్ అంటావు. నేను ఇన్ని రోజులు అసలు ఇంతసేపు ఏమన్నా అంతసేపు నిజంగా నిఖిల్ ఏం నోరు జారలా, నేను నోరు జారకుండా మాట్లాడుతుంటే మూసుకొని కూర్చో అంటాడేంది అనేసని ఇంకోసారి నోరు జారితే బాగోదు, మూసుకొని కూర్చో నోరు జారితే బాగోదు అని చెప్పేసి నిఖిల్ అంటే మూసుకొని కూర్చో అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు అంటాడు గౌతమ్. అదే చెప్తున్నా, నేను ఆడితే గేమ్ నువ్వు ఆడితే క్రైమ్, ఈ వర్డ్ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నావు మీరే చూసుకోండి. సో గౌతమ్ మాటలన్నీ అట్లే ఉంటాయి. గౌతమ్ వచ్చి ప్రేరణ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా నవ్వకు అనేది తప్పు, డిస్రెస్పెక్ట్ఫుల్ అన్నాడు. చంపు అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ అన్నాడు. మరి మూసుకొని కూర్చో అనేది కూడా డిస్రెస్పెక్ట్ఫుల్లే కదా, మరి అది ఎందుకు చెప్పలా. దాని తర్వాత నిఖిల్ డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు అనేసి అంటే అయితే నువ్వు కూడా మూసుకొని నొక్కు అన్నాడు. మూసుకొని నొక్కు అని దానికి చూసారా, మూసుకొని కూర్చో అనేది డిస్రెస్పెక్ట్ఫుల్ అన్న ఆయన మరి మూసుకొని నొక్కు అనేది అనడం డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా అన్నాడు. సో తననింది వదిలేసి మూసుకొని నొక్కు అనేసి అది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు అనిన తర్వాత అప్పుడు నిఖిల్ వచ్చి అయితే మూసుకొని నొక్కు అనింది, ఇప్పుడు తననింది మాత్రం డిస్రెస్పెక్ట్ఫుల్లా అని చెప్పేసి మొత్తం ప్లేట్ అంతా తిప్పేసి నిఖిల్ మీద తప్పులాగా తోచేస్తాను అనమాట. సో నిఖిల్ మనోడు ఆడే ఆట ఇంతే, తన ఆడే ఆట అంతే ఇంతే అనేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్ ఇన్సిడెంట్స్ అండ్ సిచ్యువేషన్స్ షో ఎవ్రీథింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ద వర్డ్స్ అన్నాడు. దాని తర్వాత నిఖిల్ ఎంత ఫోర్స్డ్గా నువ్వు బాల్ విసురుతావో అంతే ఫోర్స్డ్గా నీకు కూడా వచ్చి పడుతుంది అంటే గౌతమ్ ఫస్ట్ విసిరింది నువ్వు, అదేరా నువ్వు చేస్తే చెప్పకూడదు, ఫస్ట్ నామినేట్ చేసింది నువ్వు అన్నాడు గౌతమ్. తప్పనిపిస్తే నామినేట్ చేయకూడదా గౌతమ్, అదే తప్ప నాకు అనిపిస్తే నేను నామినేట్ చేయకూడదా అనేసి అన్నాడు. నిఖిల్ ఊరికే పాయింట్స్ లేకపోతే తిరిగి వస్తాడు. గౌతమ్ ఆడుకోవడం అన్నాడు కదా, అది నాకు వాడుకోవడం అనేసి అనిపించింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ టాపిక్ పాయింట్లో కట్ చేస్తున్నారు. నువ్వు యష్మిని వాడుకున్నావు అని చెప్పేసి అన్నాడు కదా, సో ఆ యష్మిని వాడుకున్నావు అనే వర్డ్ ప్రోమోలో వేస్తున్నారు, అది ఎపిసోడ్లో ఈ పాయింట్లో కట్ చేస్తున్నారు. సో దాని గురించి ఈ డిస్కషన్ జరుగుతుంది అనమాట. సో వాడుకున్నావు అనేసి నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి అంటా ఉంటే దాని తర్వాత గౌతమ్ వచ్చి నువ్వు అన్నావు కదా నన్ను వాడుకున్నావు అనేసి అన్నాడు. అసలు వాడుకున్నావు అనే వర్డ్ నిఖిల్ అయితే యూజ్ చేయలే, నువ్వు వాడుకున్నావని యూజ్ చేస్తున్నావు కాబట్టి నేను వాడుకున్నావు అనేసి యూజ్ చేస్తున్నాను అనేసి అంటే నేను వాడుకున్నావు అనేసి ఎక్కడ అన్నాను రా అనేసి అంటే నువ్వే కదా అన్నావు అమ్మాయిలతో ఆడుకున్నావు అనేసి అన్నా, అమ్మాయిలతో వాడుకున్నావు అనేసి అన్నా, రెండింటికి సేమ్ మీనింగ్ అనేసి అన్నాడు గౌతమ్. ఒరే నేను అసలు అట్లా అన్ననే లేదు అని చెప్పేసి పక్కన రోహిణి కూడా చెప్తా ఉంది. తను ఒక లైన్లో చెప్తాను, నువ్వు ప్రేరణతో ఆడుకుంటావు, ఎట్లా అంటే నువ్వు వాళ్ళకి క్లోజ్ అయ్యి వాళ్ళతో ఆడుకుంటా ఫన్గా ఆడుకుంటా దాని తర్వాత వాళ్ళని నీకు ట్రిగర్ చేసేలాగా చేసుకుని ఇట్లా చేస్తావనేసి అన్నాడు. కానీ తనైతే ఆ బ్యాడ్ మీనింగ్లో చెప్పలేదనేసి రోహిణి అనింది, నబీల్ అన్నాడు, ప్రేరణ అనింది, అవినాష్ అన్నాడు. సో ప్రతి ఒక్కరూ నిఖిల్కి డిఫెన్స్లోకి వచ్చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు నిఖిల్కి డిఫెన్స్లోకి వచ్చేస్తున్నారు అనమాట. సో నిఖిల్ డిఫెన్స్లోకి ప్రతి ఒక్కరు వచ్చేసిన తర్వాత అప్పుడు గౌతమ్ వచ్చి నిఖిల్ అన్నాడు, ఫస్ట్ రోహిణి ఏం మాట్లాడిందో చెప్తా క్లియర్గా. అమ్మాయిలతో ఆడుకున్నావు అనేది మీనింగ్ అది కాదు, ఆ మీనింగ్ రాదు. ఫన్ అనే దాంట్లో నువ్వు గెలికి ఆడతావు అనేలాగా అన్నాడు, కానీ అమ్మాయిలతో నువ్వు ఆడుకుంటావు అనేలాగా అనలేదు అనేసి అంటే దానికి నిఖిల్ ఆడుతున్నావు అన్నాను, నేను వాడుతున్నావు అనలేదు, మైండ్ యువర్ వర్డ్స్ గౌతమ్ అన్నాడు. దాని తర్వాత గౌతమ్ నువ్వు ఆడుతున్నావు అన్నావు కాబట్టి నేను వాడుతున్నావు అన్నాను మిత్రమా, నేను ఆ మీనింగ్తో అనలేదు కదా మిత్రమా, అన్నావని చెప్పేసి ఆ మీనింగ్తో ఇచ్చినా కానీ నువ్వు అన్నావనే నేను అట్లా యష్మి గురించి తీసినాను కానీ అట్లంతగా ఏం లేదు మిత్రమా అని చెప్పేసి అన్నాడు. అంత మిత్రమా అని చెప్పేసి వచ్చి పెద్ద మేక్ పెట్టినాడు. దాని తర్వాత ఆడుకున్నావు అన్న విషయం నాకు వాడుకున్నావు అని అనిపించింది అన్నాడు. ఏంది నువ్వు ఇట్లా గెలికి ఆడుకుంటావు అని చెప్పేసి నిఖిల్ నార్మల్గా అసలు ఆ వేలోనే చెప్పలే, అసలు అమ్మాయిల్ని వాడుకుంటావు అనే విధంగానే నిఖిల్ మాట్లాడలేదు. అట్లాంటిది నిఖిల్ నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసినాడు అని చెప్పేసి సెల్ఫ్ టార్గెట్ చేసుకొని సెల్ఫ్గా ఇది చేసుకొని నువ్వు కూడా యష్మిని వాడుకున్నావు అని చెప్పేసి రివర్స్లో మాట్లాడినాడు. ఇది కూడా చాలా పెద్ద బ్లండర్, మనకి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుందేమో. మొత్తం డ్రామా ఇదే చేసేది, గెలుకుతాడు గౌతమ్. నిజంగా గౌతమ్ గేమ్ ప్లాన్ ఇదే అబ్బా, ఏదో మీరు తెలుగోడు అని చెప్పేసి ఓటేస్తున్నారు కానీ గౌతమ్ గేమ్ ప్లాన్ అయితే నాకు క్లియర్గా అర్థమైంది. నిఖిల్ తప్పు చేయకపోయినా కూడా, నిఖిల్ అది అన్నాడు అనకపోయినా కూడా నువ్వు అన్నావు అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసేసి నిఖిల్ వచ్చి తన క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు అన్నట్టు తనే పోర్ట్రే చేసుకొని నిఖిల్ క్యారెక్టర్ అసాసినేట్ చేసేది స్టార్ట్ చేసినాడు. అది చాలా తప్పు.
ఎట్లైనా గెలవచ్చు, ఏ రకంగా అయినా గెలవచ్చు. కానీ అవతల వాడి క్యారెక్టర్ని చంపేసి వాడొక వర్స్ట్ ఫెలో, వాడొక దరిద్రుడు అనేలాగా పోర్ట్రే చేసి నేనే గొప్ప అనేలాగైతే చేసుకోవద్దు. నేనే గొప్ప అనేసి గెలిచేయచ్చు, బట్ అవతల వాడు దరిద్రుడు అని చెప్పేసి మనం గెలవకూడదు. అది దాని తర్వాత నువ్వు ఆడుతున్నావు అని అంటే నాకు అలానే అర్థమైంది అన్నాడు. దాని తర్వాత నిఖిల్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ టెల్, నాట్ వాట్ యూ అండర్స్టాండ్ గౌతమ్. నువ్వు సరిగ్గా వినలా. ఇక్కడ ఉండే 5 మందికి తప్పు అనిపించలేదు, నీకు మాత్రం తప్పుగా అనిపించిందంటే ఇక్కడ తప్పెవరిది అనేసి అన్నాడు. దాని తర్వాత రోహిణి, నువ్వు ఆడతావు అనేసి అన్నాడు కానీ నువ్వు అమ్మాయిలతో ఆడుకుంటావు ఆ మీనింగ్తో అయితే అనలేదు అని చెప్పేసి అనింది. దాని తర్వాత నిఖిల్, ఇంతమంది వినింది నీకు ఒకటి అర్థమైంది వేరు అనేసి అంటే, అంత సీరియస్ సిచ్యువేషన్లో నువ్వు ఆడుతున్నావు అమ్మాయిలతో అనేసి అంటే నేను అలానే అనుకున్నా అన్నాడు. దాని తర్వాత తను ఆ మీనింగ్తో అనలేదు, అది వెరీ క్లియర్ అని చెప్పేసి రోహిణి అనింది. దాని తర్వాత గౌతమ్, నాకు అట్లా అనిపించింది కానీ నువ్వు అనలేదు అంటే ఐఎమ్ సారీ ఫర్ దట్ అనేసి అన్నాడు. దాని తర్వాత యష్మి తేజ ఇక్కడ లేరు, నేను వాళ్ళ మ్యాటర్ తేను అనేసి అన్నాను కానీ నువ్వు వాళ్ళ మ్యాటర్ తీసి మాట్లాడుతున్నావు అనేసి అంటే గౌతమ్ మళ్ళీ నువ్వు ఆడుతున్నావు అనేసి అనింది నాకు వాడుతున్నా అని వినిపించింది కాబట్టి నేను ఆ మాట అన్నాను కానీ నేనేమో అది కావాలని తీయలేదు అనేసి అన్నాడు. దాని తర్వాత ప్రేరణ, వాడు ఆట ఆడుతున్నావు అన్నాడు కానీ అది కూడా 1 లైన్తో స్టార్ట్ చేసి చెప్తా, నీలాగా స్టోరీ చెప్పలేను అనేసి నువ్వు ఆడుతున్నావు అనే విధంగా చెప్పినాడు అనేసి అంటే గౌతమ్, నాకు ఆడుతున్నావు అనేది వాడుతున్నా అన్నట్టు వినిపించింది అన్నాడు. దాని తర్వాత నిఖిల్, నీకు అట్లా వినిపిస్తే నేనేం చేయలేను గౌతమ్ అన్నాడు. దాని తర్వాత గౌతమ్, అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఆ మాట యూజ్ చేయడం నాకు అలా అనిపించింది అనేసి అన్నాడు. సో ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటి, సో ఇక్కడ గౌతమే అన్నాడు లాస్ట్ మెగా చీఫ్ టాస్క్ అప్పుడు కూడా నిఖిల్ అంటాడు ఇట్లా, సో నేను నా మీద చాలా అబాండాలు పడ్డాయి, సో ఆ అబాండాలన్నీ తొలగించుకోవడానికి నేను చీఫ్ అవ్వాలి అనేసి అంటే అది నీ పర్సనల్, నువ్వు పర్సనల్గా డీల్ చేసుకో, దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు, ఆ పర్సనల్ దానికి నువ్వు చీఫ్ అవ్వాలి అనేసి అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి గౌతమ్ అన్నాడు. ఆ పాయింట్లో నిజంగానే గౌతమ్ కరెక్ట్, ఎందుకంటే యష్మి, సోనియా, సీత వీళ్ళందరూ వచ్చి నిఖిల్ మీద అబాండాలు వేస్తే అది నిఖిల్ క్లియర్ చేసుకోవాలి కానీ దానికి మెగా చీఫ్ ఇచ్చేరు ఎవరు. సో ఆ పాయింట్ మీద గౌతమ్ మాట్లాడింది కరెక్టే. సో అక్కడ నీ పర్సనల్స్ నువ్వు డీల్ చేసుకో అని చెప్పి ఇక్కడ నామినేషన్స్లో ఆ పర్సనల్ తీసి మాట్లాడేది ఏంది, అది నాకు అర్థం కాలే. ఆ తర్వాత యష్మి కూడా క్లియర్ చేసేసుకునింది మొత్తం హౌస్ అందరికి, నాదే తప్పు, నిఖిల్ దేని తప్పు లేదు అది ఇదని చెప్పేసి క్లియర్ చేసుకుంది. యష్మి కూడా వెళ్ళిపోయింది. నిఖిల్ అంత క్లియర్గా అంత మెచ్యూర్డ్గా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, లేని వాళ్ళ గురించి నేను మాట్లాడను, సో తేజ వెళ్ళిపోయినాడు, యష్మి వెళ్ళిపోయింది, వాళ్ళ విషయాల్లో నేను మాట్లాడను అని చెప్పినోడు మళ్ళీ నిఖిల్ మరి గౌతమ్ ఎందుకు అంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేసేవాడు, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడేవాళ్ళు, లేని వాళ్ళు ఏదైనా ఆన్సర్ చెప్పేస్తారు అన్నట్టు మాట్లాడేస్తున్నాడు. అది నాకు అర్థం కాలే. దట్ ఈస్ సో రాంగ్ అనేసి అనిపించింది. సో ఇద్దరు పాయింట్స్లో నాకు ఈరోజు నిఖిల్ పాయింట్స్ సూపర్ అనిపించింది అబ్బా. నిఖిల్ పెట్టిన పాయింట్స్, నిఖిల్ మొత్తం గౌతమ్ గేమ్ అంతా బయట పెట్టినట్టు అనిపించింది. నిఖిల్ పాయింట్స్ సూపర్గా అనిపించింది. నిఖిల్ పాయింట్స్కి ప్రాపర్గా గౌతమ్ దగ్గర డిఫెన్స్ లేకుండా మొత్తం మాటల మీనింగే మార్చేసి ఏదో తననే క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు అవతల వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, తను గెలవడానికి ఎంతైనా అవతల వాళ్ళని ఇట్స్ జస్ట్ వాళ్ళ ఫ్రేమ్ చేస్తున్నాడు, వాళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి అవతల వాళ్ళ లేని క్యారెక్టర్ కూడా ఫ్రేమ్ చేసి అవతల వాళ్ళ మీద తప్పేయడం నాకు చాలా చాలా తప్పు అనిపించింది. ఇన్ని రోజులు గౌతమ్ ఆడిన గేమ్ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇక్కడ మొత్తం మాట సిచ్యువేషన్ మొత్తం మార్చేసి నిఖిల్దే తప్పు అనేలాగా దాన్ని టర్న్ చేసేసి తను చేస్తే గేమ్ అవతల వాళ్ళు ఆడితే క్రైము అని చెప్పడం చాలా తప్పు. ఇదే గౌతమ్కి ఉండే క్వశ్చన్స్. సో నిజంగానే తేజాని ఎందుకు నామినేట్ చేయలేదు? సో సోలో బాయ్ అని ఆడేవాడు, మరి గోల్డెన్ ఎగ్ వచ్చి నిఖిల్ది ఆ ప్రక్రియ ప్రకారం కాకుండా తేజ వచ్చేసేస్తే తేజాని ఎందుకు నామినేట్ చేయలేదు? అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్, ఎవరైనా మాట్లాడితే ఏమో నువ్వేమో వాడికి డిఫెన్స్లో ఎరా అనేసి అంటాడు, మరి మాట్లాడకపోతే ఫేవరెటిజమా అంటాడు. అది ఏంది? అది ఏమో నాకు నిజంగానే అర్థం కావట్లేదు. పృథ్వీని నామినేట్ చేస్తుంటే అప్పుడు ఏం చెప్తున్నా, పృథ్వీ కోసం మాట్లాడితే డిఫెన్స్లో ఎరు, పృథ్వీ కోసం మాట్లాడకపోతే బయాస్డ్, అట్లే బిహేవ్ చేస్తాడు. దాని తర్వాత ఇన్ని రోజులు నిఖిల్ సరిగ్గా డిఫెండ్ చేసుకోకపోతే మీ అమ్మ చెప్పింది నువ్వు నాతో బాగుండాలని చెప్పేసి నువ్వు కాబట్టి ఫేక్గా ఉంటున్నావు, నాతో కావాలని ఓవర్ స్వీట్గా ఉంటున్నావు, కావాలని డిఫెండ్ చేసుకోలేదంటాడు. అదే నిఖిల్ డిఫెండ్ చేసుకుంటే ఇన్ని రోజులు నువ్వు డిఫెండ్ చేసుకోలేదు, ఇప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావు, సో ఇన్ని రోజులు నిజమా, ఈ రోజు నిజమా, ఇన్ని రోజులు నువ్వు ఫేక్గా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. సో ఏం చేసినా అవతల వాళ్ళు అది తప్పు అనేలాగే చేస్తున్నాడు. ఇదే గౌతమ్ సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అనేది డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయినాడు, చంపు అనేవాడిని డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయినాడు. మరి అదే గౌతమ్ వచ్చి మూసుకొని కూర్చో, బొచ్చు కూడా పీకలేరు, ఇదంతా కూడా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్లే కదా. సో అదెందుకు గౌతమ్ కనిపించట్లేదు, అది నాకు చాలా తప్పు అనిపిస్తుంది. ఏ మ్యారియో. సో ఇక్కడ నాకు చాలా నిజంగానే తేజ చెప్పినట్టు, నిఖిల్ చెప్పినట్టు
అవతల వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళని గెలికి వాళ్ళతో కామెడీగా ఉండి వాళ్ళని రెచ్చగొట్టి ట్రిగర్ చేసి వాళ్ళు ఫుల్ ట్రిగర్ అయిపోయి ఏదైనా మాట అంటే ఆ మాటను పట్టుకొని వచ్చి నన్ను ఇన్ని మాటలు అన్నారు అని చెప్పేసి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒక ఇష్యూ లాగా క్రియేట్ చేసి ఆ ఇష్యూ మీద వాళ్ళని నామినేట్ చేసి వాళ్ళు తిరిగి నామినేట్ చేసి ఆ నామినేషన్స్లో ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. ప్రేరణకు ఉండే లూజ్ టాక్స్ వల్ల ఆ లూజ్ టాక్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని అవతల వాళ్ళ వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని అది గౌతమ్ ఒక గేమ్ అన్నాడు. అది జనాలందరూ ఎరిపప్పులు అయిపోతున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తోంది. సో తన గేమ్ ప్రకారం కూడా నాకు ఎక్కడ గేమ్ సూపర్గా రోహిణి అవినాష్ కన్నా సూపర్గా గేమ్స్ అన్నట్టు నాకు ఎక్కడా కనిపించలేదు గౌతమ్. తను మెగా చీఫ్ అయినప్పుడు మాత్రం ఆ బోన్ టాస్క్లో చాలా బాగా అన్నాడు. ఆఫ్టర్ దట్ ఐ డోంట్ సీ ఎనీథింగ్. సో దీనికి నేను కావాలనే గౌతమ్ని బ్యాట్ చేస్తున్నా, నిఖిల్ పిఆర్ ఇట్లా ఏమైనా కమెంట్ పెట్టుకొని ఐ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ ఇట్. సో ఐ రియలీ ఫీల్ గౌతమ్ ఈస్ ప్లేయింగ్ అ వెరీ బ్యాడ్ గేమ్. హీస్ ప్లేయింగ్ అ వెరీ బ్యాడ్ మైండ్ గేమ్. నాకైతే అది నచ్చలేదు. ఒక ఫ్రెండ్గా అయినా కూడా ఐ విల్ నాట్ ఎంకరేజ్ దట్ మైండ్ గేమ్. బయటకు వచ్చిన తర్వాత ఐ డోంట్ నో మళ్ళీ మాట్లాడతామా లేదా, ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ దట్. బట్ ఫర్ నౌ ఐ డోంట్ సీ గుడ్ గేమింగ్. దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ గేమ్. అవతల వాళ్ళ వీక్నెసెస్ గేమ్లో ఆడుకోవాలి. గేమ్లో అంటే ఇప్పుడు నేను అదేదో నేను ఆడిన సిగరెట్కే అది వీక్నెస్గా వాడుకునేది ఏదో అది కూడా బ్యాడ్ అయిపోయినలే. సో అట్లాంటివి వాడుకోవాలి కానీ అవతల వాళ్ళ వీక్నెస్ ఆడుకోవాలి. ఇప్పుడు నేను అవినాష్ని ఒక కుర్చీలో కూర్చోన్నాడు అవినాష్, ఆ కుర్చీలోంచి అవినాష్ నెల లేపాలని చెప్పేసి అను ఫోటో తీసుకొచ్చి దానికి మంట పెట్టి అది కూడా వీక్నెస్సే. అట్లాంటి వర్స్ట్ గేమ్ నేను ఆడట్లా. సో దెర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ డీలింగ్ విత్ ఇట్. సో అవతల వాళ్ళ వీక్నెస్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రేరణ లూజ్ టాక్స్ తీసుకొచ్చి కావాలని ప్రేరణని గెలికితే ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడుతుంది. ఆ బ్యాడ్ వర్డ్ని పెద్ద రచ్చలాగా చేసి ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ ఫేవర్ చేస్తే గౌతమ్ మనసులో ఏం పెట్టుకోకుండా ఎంత బాగా ఆడుతున్నాడు రా సోలో గేమ్, సోలో బాయ్రా అనేసి అనుకుంటారని చెప్పేసి దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్ అకార్డింగ్ టు మీ. ఐ ఫీల్ దట్. సో వాట్ డూ యూ ఫీల్? మీకేమనిపించింది? మీకే పాయింట్లో నిఖిల్ రైట్ అనిపించిందా, గౌతమ్ రైట్ అనిపించిందా, నిఖిల్ పాయింట్స్ రైట్ అనిపించిందా, గౌతమ్ పాయింట్స్ రైట్ అనిపించిందా? అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అది సాల్వ్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలిసి ముందుకు తెలిసి తెలిసి